హలో అండి. ఈరోజు వీడియోలో కమ్మగా ఉండే పప్పు చెక్కలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. మీకు ఈజీగా అర్థమయ్యేలా చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఒక టీ గ్లాస్ మెజర్మెంట్‌తో చూపించబోతున్నానండి. ఒక తవ్వ వరి పిండి తీసుకుంటే ఈ టీ గ్లాస్‌తో 5 టీ గ్లాసులు అవుతుందండి. ఈ పిండితో పప్పు చెక్కలను పర్ఫెక్ట్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. అర టీ గ్లాసు పచ్చిశనగపప్పును ఒక బౌల్లో వేసుకుని, బౌల్లో సగానికి పైగా వాటర్‌ని వేసి 3 గంటల పాటు శనగపప్పును నాననివ్వాలి. 3 గంటల తర్వాత నానబెట్టిన శనగపప్పును శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా అర టీ గ్లాసు శనగపప్పు నానిన తర్వాత ఒక టీ గ్లాస్ అవుతుందండి. స్టవ్ వెలిగించి వెడల్పుగా ఉండే ఒక పెద్ద బౌల్‌ను పెట్టి పిండిని పెట్టుకోవడానికి సరిపడా అంటే 5 టీ గ్లాసుల వాటర్‌ను అంచుతో సమానంగా వేసుకోవాలి. అంటే గ్లాస్ నిండా పిండి తీసుకుంటాం కాబట్టి అంచుతో సమానంగా వేస్తే పర్ఫెక్ట్‌గా కొలత సరిపోతుందండి. ఈ 5 టీ గ్లాసుల వాటర్‌ను వేసుకుని దీనిలో అర టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వెన్నపూస వేసుకోవాలి. వెన్నపూస అనేది గుల్లరవ్వడానికి వేస్తామండి. దీనిని ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్‌లో వాటర్‌ను కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న శనగపప్పును వేసి 1 నిమిషం పాటు పొంగు వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఇలా పొంగు వచ్చిన తర్వాత దీనిలో 5 టీ గ్లాసుల వరిపిండిని ఫ్లేమ్‌ను సిమ్‌లో పెట్టి వేసుకోవాలి. ఈ పిండిని స్పూన్‌తో కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది కొంచెం పెద్ద బౌల్లోనే చేసుకోవాలండి. కలపడానికి వీలుగా ఉంటుంది. పిండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుస్తుందండి. వేడికి వరిపిండి మగ్గడానికి దీనిని 3, 4 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి. ఇలా మూత పెట్టడం వలన ఆవిరికి పిండి మగ్గిపోయి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అవుతుందండి. కొంచెం చల్లారిన తర్వాత పిండినంతటిని పిసికి పెద్ద ఉండలుగా చేసుకుని ఒక బౌల్లో వేసుకుని మూత పెట్టాలి. కొంచెం కొంచెం పిండిని తీసుకుని వీడియోలో చూపిస్తున్న మాదిరిగా రోల్‌గా చేసి చిన్న ఉండలుగా చేసి సాఫ్ట్‌గా వచ్చిన తర్వాత ఒక మైకా కవర్ తీసుకుని దీని మీద కొంచెం ఆయిల్ రాసి సాఫ్ట్‌గా చేసిన ఉండను పెట్టి మళ్ళా కవర్ చేసి ఏదైనా కళాతో కానీ గ్లాస్‌తో కానీ నొక్కి పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నీ రెడీ చేసుకోవాలి. చపాతీ చేసే మిషన్ ఉంటే అందులో కూడా నొక్కి పెట్టుకోవచ్చండి. ఒక పిండి ముద్దను ఇలా చేసిన తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించి బాణలి పెట్టి దీనిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని వేసి హై ఫ్లేమ్‌లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్‌ను మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసి పెట్టుకున్న పప్పు చెక్కలను వేసి ఫ్రై చేయాలి. ఇది వేగడానికి టైం పడుతుందండి. ఇలా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుంటూ ఇలా కలర్ వచ్చే వరకు వేయించాలి. కలర్ వచ్చిన తర్వాత అంటే గలగలలాడుతున్నట్టుగా అనిపిస్తాయండి. ఆ టైంలో ఆపకతో తీసుకుని స్ట్రైనర్‌లో వేసుకోవాలి. ఇలానే పిండి అంతటి ఇదే ప్రాసెస్‌లో కొంచెం కొంచెం తీసుకుంటూ చెక్కల్లా చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఎయిర్ కంటైనర్‌లో పెట్టి స్టోర్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పప్పు చెక్కలు రెడీ. ఇలానే పెసరపప్పుతో ఇంకొక టైప్ ఆఫ్ పప్పు చెక్కలని ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూపిస్తానండి. దీనికోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ పప్పు చెక్కలనేవి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి. హై ఫ్లేమ్‌లో ఈ చెక్కలను వేయిస్తే పైకి కలర్ వచ్చేస్తాయి కానీ లోపల పచ్చదనం ఉండిపోతుందండి. అందుకని ఆయిల్ హీట్ అయ్యే వరకు హై ఫ్లేమ్‌లో ఉంచి తర్వాత మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసి వేగనివ్వాలి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.